మామూలుగా బయట సొసైటీలో ఒక నేరస్తుడు తప్పు చేశాడు అని ప్రూవ్ అవ్వగానే పోలీసులు ఏం చేస్తారు? వెంటనే వాడి ఇంటికెళ్ళి వాడి కాలర్ పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? బాబు ఎవరి దగ్గరున్నాడో వాళ్ళ అడ్రస్ కూడా క్లియర్గా తెలిసింది కదా. అంత తెలిసినా కన్నతండ్రైన తరుణ్ బాబు ఎవరి దగ్గరున్నాడో వాళ్లని ఇప్పుడే పట్టుకోకుండా బిడ్డని మరో 2-3 రోజుల్లో తీసుకొస్తాను అంటూ నీకు నమ్మకంగా ఒక అబద్ధం చెప్పాడు. బిడ్డ ఎక్కడున్నాడో తెలిసి కూడా 2 రోజులు టైం కావాలి అని అడుగుతున్నాడు అంటే దాన్ని నువ్వెలా నమ్మగలుగుతున్నావో నీకే తెలియాలి హారిక. తరుణ్ నాకు అబద్ధం చెప్పడమేంటక్క? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను ఎంతగానో ప్రేమించే తరుణ్ నాకెందుకు అబద్ధం చెప్తాడు? అయ్యో అవును హారిక, నేను చెప్పేది నిజం. నువ్వే ఒకసారి నీ సొంత మైండ్తో ఆలోచించు. బాబు ఎవరి దగ్గరున్నాడో వాణ్ణి పట్టుకోవడానికి, వాడి దగ్గర నుండి మీ కొడుకుని ఇంటికి తీసుకురావడానికి తరుణ్ ఇలా ముహూర్తాలు చూస్తున్నాడు, రోజులు లెక్క పెడుతున్నాడు అంటే దాన్ని బట్టి అది నీకేంటో అర్థం కావడం లేదా? చూడు హారిక, మన డ్రెస్సు మీద మరక పడితే దాన్ని వెంటనే కడగాలనుకుంటాం, కానీ 2 రోజుల తర్వాత కడుగుదామని ఊరుకోం కదా. అలాంటిది బిడ్డ ఎక్కడున్నాడో తెలుసు కూడా తరుణ్ 2 రోజులు టైం కావాలని ఎందుకు అడుగుతున్నాడు? అది మాత్రమే కాదు, నీ కళ్ళు చెదిరిపోయే ఇంకో నిజం చెప్తాను, వింటావా? అదేంటంటే నీకు సునందకి ఒకే రాత్రి ఒకే హాస్పిటల్లో డెలివరీ అయింది. అప్పటిదాకా వరుసగా 4 పిల్లలు పుట్టి పురిట్లోనే చనిపోయిన ఆ సునందకి ఆ రోజు రాత్రి మాత్రం బిడ్డ దక్కాడు. అయితే అదే రాత్రి నీ కొడుకు మాత్రం చనిపోయాడని నీకు చెప్పాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నీకు సునందకి జరిగిన డెలివరీస్ని కోఆర్డినేట్ చేసిన నర్స్ కూడా ఒకరే. తన పేరు రజని. నువ్వొక్కసారి ఆ రోజు రాత్రిని గుర్తు చేసుకో. ఆ హాస్పిటల్లో నిజంగానే నీ బిడ్డ చనిపోయాడా, లేకపోతే చనిపోయిన బిడ్డని నీకు చూపించారా? ఎవరో కావాలనే ప్లాన్ ప్రకారం నీ బిడ్డని మార్చేశారా? ఇలా ఒకసారి ఆలోచించి చూడు. సునందకి నాకు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో డెలివరీ అవడమేంటి? ఇద్దరి డెలివరీస్ని నర్స్ రజనీ కోఆర్డినేట్ చేయడమేంటి? పిల్లలను రజనీ మార్చిందా? మురారి నా బాబేనా? ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్తాను విను. ఏ నర్స్ అయితే ఆ రోజు నీకు హాస్పిటల్లో డెలివరీ చేసిందో ఆ నర్సు రజనీతో ఈ ఇంటి చిన్న కోడలు ఉషకి పరిచయం ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది? అసలు ఆ నర్స్తో మన ఉషకి ఏం పని? ఇదైనా నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఉష ఎందుకు ఆ నర్స్ని రహస్యంగా కలుస్తుంది? ఎందుకు వాళ్ళిద్దరూ అంత దొంగచాటుగా మాట్లాడుకుంటున్నారు? ఆ కోణంలో నువ్వెప్పుడైనా ఆలోచించావా? అంతేకాదు, ఇప్పటి వరకు జరిగిందంతా ఆలోచిస్తుంటే నాకెందుకో ఆ మురారి సునందకి పుట్టిన బిడ్డ కాదు, నీకు పుట్టిన బిడ్డ అని అనిపిస్తుంది. అవును హారిక, మురారి నీ కొడుకే అని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించి చూడు. మురారి పుట్టినప్పటి నుంచి సునంద దగ్గరే పెరుగుతున్నాడు కదా. కాని వాడు నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు పిలిచినా పిలవకపోయినా, నువ్వు కళ్ళెదురుగా కనిపించినప్పుడల్లా నిన్ను చూసి ఎందుకు అంతలా మురిసిపోతున్నాడు? నీ ఒడిలోకెందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? ఎందుకంటే నీ పేగుబంధం బాబుని నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఆ రోజు రాత్రి హాస్పిటల్లో నీ బిడ్డ చనిపోలేదు హారిక. ఆ నర్సు రజనీ సహాయంతో
చనిపోయిన సునంద బిడ్డ ప్లేస్లో బ్రతికున్న నీ బిడ్డని మార్చేశారు. ఇవాళ సునంద చేతుల్లో ఎదుగుతున్న మురారి ఇన్నాళ్ళు నువ్వు ఏడుస్తూ ఎదురు చూస్తున్నా నీ కన్న కొడుకు హారిక. అవునా హారిక? నీ బిడ్డ ఎవరో కాదు, ఆ మురారియే. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ నా కళ్ళ ముందుకు ఎందుకు వచ్చావు? అయినా లాయర్ నోటీస్కి జవాబు ఇచ్చావుగా, మళ్ళీ ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలని వచ్చావు? నేను నీతో కాపురం చేయలేనని, నాకు డివోర్స్ కావాలని లాయర్తో నోటీస్ పంపిస్తే నువ్వు మాత్రం నా పైన ప్రేమ ఉంది, అనురాగం ఉంది అని పెద్ద పెద్ద మాటలు రాసి డివోర్స్ రాకుండా చేయాలని చూస్తున్నావు. చూడు, ఇది కరెక్ట్ కాదు. నన్ను రోజు రోజుకి మానసికంగా చంపుతూ కోర్టు నోటీసులో మాత్రం నేనంటే ప్రేమ ఉందని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. ఏంటండి ఇది? నేను చేసేదేది మీకు కరెక్ట్గా అనిపించట్లేదా? నా పనులు మిమ్మల్ని బాధ పెడుతున్నాయా? అయినా నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. నేను పంపిన జవాబు గురించి మీరు సంజయ్ బాబు గారితో మాట్లాడి ఇష్యూని మరింత పెద్దది చేస్తున్నారనిపించింది. అందుకే నేరుగా నేనే మీతో మాట్లాడడానికి వచ్చాను. నువ్వు వచ్చి మాట్లాడగానే సరిపోతుందా, లేక జరిగిన గొడవ అంతా ఇక్కడితో ముగిసిపోతుందా? నువ్వు నోటీసులో నా పైన ప్రేమ ఉన్నట్టు జవాబు ఇచ్చినంత మాత్రాన నేను మారిపోతానని ఎలా అనుకున్నావు? ఎప్పుడైతే నువ్వు నా మనసుని, నా మనసులో ఉన్న ఆశల్ని చంపేసి నాకు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నావో అప్పుడే నీ మీద నాకు నమ్మకం చచ్చిపోయింది. అదే ఇవాళ ఈ విడాకులు అడగడానికి కారణమైంది. అయినా ఇది ఒక్కరోజుతో ముగిసిపోయే సమస్య కాదు. నా మనసులో నీ మీదున్న ఈ కోపం జీవితాంతం ఇలాగే ఉంటుంది. నీ ప్రవర్తన ఎప్పటికీ నన్ను ఇలాగే వెంటాడుతూ ఉంటుంది. ఏవండి, ఒకసారి నేను చెప్పేది వినండి. దయచేసి ఆ ఆవేశాన్ని పక్కన పెట్టి నా కళ్ళల్లో ఉన్న ప్రేమని చూడండి. నిజాన్ని అర్థం చేసుకోండి. ఈ పంతాలు, ఈ పట్టింపులు వదిలేసి ఇప్పుడే, ఈ క్షణమే ఈ గొడవలను వదిలేద్దామండి. నా మనసు పడే శోకం నీకు గొడవలా కనిపిస్తుందా? నా ఆవేదన నీకు ఆవేశంలా కనిపిస్తుందా? సరే అయితే, నువ్వు అడిగినట్టే గొడవ ఆపాలంటే ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నాతో కలిసి బతకాలి, నాతో కలిసి కాపురం చేయాలి. గర్భవతిగా ఉన్న నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని కంటికి రెప్పలా నేను కాపాడుకోవాలి. వీటన్నిటికీ నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే నేనిప్పుడే, ఈ క్షణంలోనే ఆ కోర్టు నోటీసుల్ని చింపేసి ఈ గొడవను ఆపేస్తాను. ఇన్నాళ్ళు చేసిన తప్పులన్నీ విడిచిపెట్టేసి సంతోషంగా ఉండొచ్చు.
మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. అందుకే నీ భర్తను నువ్వు రక్షించుకోవాలంటే నీ మనసుని నువ్వు శిక్షించుకోక తప్పదు. పొరపాటున ఈ విషయం నువ్వు ఎవరితో చర్చించినా, ఈ పుణ్యకార్యం గురించి చెప్పినా ఈ భర్త నీకు దూరం అవుతాడు. జాగ్రత్త. వద్దు, నన్ను వదలండి. నేను మీతో కలిసి ఉండలేను, మీతో కలిసి కాపురం చేయలేను. మీరు నన్ను అవమానించినా, నన్ను పాపాత్మురాలని తిట్టినా పర్వాలేదు, కానీ నేను మీతో కలిసి బతకలేను. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ పిల్లాన్ని కన్నతల్లికి దూరం చెయ్యాలని చూసినా చివరకు తను ఎప్పటికీ కన్నతల్లి దగ్గరే ఉంటాడు. ఏంటి ప్రభుగారు, నన్ను చూసి అంత షాక్ అవుతున్నారు? నేను మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఆఫీస్కి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? ఎవరూ ఎక్స్పెక్ట్ చేయింది చేయటమే ఈ మేఘన స్టైల్. అదేంటి మేఘన గారు, మీరు ఇలా చెప్పా పెట్టకుండా ఆఫీస్కి రావడం నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాతో ఏమైనా పనుందా? మీతో పనుండి రాలేదు. మీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను. అదేంటంటే, నాకు మీ గురించి కొన్ని విషయాలు తెలిసాక చాలా ఆశ్చర్యంగా, అనుమానంగా అనిపించింది. వాటిని క్లియర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. మేఘన గారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? కంగారెందుకు ప్రభుగారు, నాకు తెలిసినవన్నీ చెప్తాను. నేను తెలుసుకోవాల్సినవన్నీ అడుగుతాను. అన్నీ అడిగి నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటాను. అందుకేగా ఇక్కడి వరకు వచ్చింది. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. ఏమో అనుకున్నాను గాని ప్రభుగారు, మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయినా మీరు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మురారి కిడ్నాప్ అయినా క్షేమంగా తిరిగొచ్చాడు.
అసలు ఆయన వీటిదే ఉందిలేండి. మీ అతి పెద్ద అదృష్టం ఏంటో చెప్పనా? వరుసగా 4 పిల్లలు పుట్టి ఊరిట్లోనే చనిపోయాక 5వ బిడ్డగా పుట్టిన మురారి బ్రతకడం మీ పెద్ద అదృష్టం. సునంద గారికున్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల 4 పిల్లలు పుట్టి చనిపోతే 5వ బిడ్డ మాత్రం క్షేమంగా ఇంటికొచ్చిన అదృష్టాన్ని చూస్తే మాత్రం ఆశ్చర్యంగా కొంచెం అనుమానంగానూ అనిపించడం లేదు? నాకెందుకో ఈ అదృష్టం మాత్రం తనంతట తానుగా రాలేదని, మీరు డబ్బుతో కొనుక్కున్నారని నాకు అనుమానంగా ఉంది. మేఘన గారు, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఇలా అనుమానించడానికి మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? కంగారెందుకు ప్రభు గారు? నా అనుమానాలకి గల కారణాలు మీకు చెప్తాను. దానికి కావలసిన సాక్ష్యాలు కూడా మీకు చూపిస్తాను. ఈ ఫోటోలో ఉషా పక్కనున్నది ఎవరో తెలుసు కదా? నాకు తెలీదు అని అబద్ధం చెప్పేంత ధైర్యం మీరు చెయ్యరు అని నాకు తెలుసు. నా అనుమానాలకి మొదటి కారణం ఆ నర్సు రజని. సునంద గారికి డెలివరీ జరిగినప్పుడు అక్కడున్నది ఈ నర్సే. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, హారికకు డెలివరీ జరిగినప్పుడు అక్కడున్నది ఈ నర్సే. సో మీ ఇంటికి మురారి వచ్చేలా చేసి ఆ అదృష్టాన్ని కలిగించింది కూడా ఈ నర్సే. చూడండి, మీ అనుమానాలన్నీ ఊహలే. అవి పట్టించుకోవాల్సిన అవసరం, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సాక్ష్యాలన్నీ వస్తాయి ప్రభుగారు. నేను ఈ అనుమానాల్ని హారికతో పంచుకుంటే తను వెంటనే ఒక కేసేస్తుంది. అప్పుడు DNA టెస్ట్ దాకా వెళ్ళిపోతే కావలసిన సాక్ష్యాలన్నీ వాటంతట అవే వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంత ఘోరమైన తప్పు చేసిన మీరు సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఒక మాజీ మంత్రి కూతురుగా ఇవన్నీ చేయడం నాకు పెద్ద పనేం కాదు. అది మీకు కూడా తెలుసని నాకు తెలుసు అనుకోండి. మేఘన గారు, మీతో పోరాడే శక్తి నాకు లేదు. కానీ ఒక ఆడదానిగా నా భార్య సునంద పరిస్థితిని అర్థం చేసుకోండి. నిజం బయటపడితే తను బ్రతకదు. అసలు నేను ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తాను. దయచేసి ఈ విషయం సునందకి తెలియనివ్వకండి. తనకి నిజం తెలిస్తే తను బ్రతకదు.
అసలు ఆ నర్స్తో మన ఉషకి ఏం పని? ఇదేలా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పటి వరకు జరిగిందంతా ఆలోచిస్తుంటే నాకెందుకో ఆ మురారి సునందకు పుట్టిన బిడ్డ కాదు, నీకు పుట్టిన బిడ్డ అని అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి హాస్పిటల్లో నీ బిడ్డ చనిపోలేదు హారిక. ఆ నర్సు రజనీ సహాయంతో చనిపోయిన సునంద బిడ్డ ప్లేస్ లో బ్రతికున్న నీ బిడ్డని మార్చేశారు. మా బిడ్డ బతికే ఉన్నాడు. వాడి ఆచూకీ కూడా తెలిసిపోయింది. త్వరలోనే వాడిని ఇంటికి తీసుకొస్తాను. మీ కొడుకుని ఇంటికి తీసుకురావడానికి తరుణ్ ఇలా ముహూర్తాలు చూస్తున్నాడు, రోజులు లెక్క పెడుతున్నాడు అంటే దాన్ని బట్టి అది నీకేంటో అర్థం కావడం లేదా? అవునా హారిక, నీ బిడ్డ ఎవరో కాదు, ఆ మురారియే. ఏంటి హారిక అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? రాబోయే కొడుకు గురించి కలలు కంటూ వాడు వచ్చాక ఎలా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? మీకిన్నాళ్ళు ప్రేమించడం మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ మోసం చేయడం కూడా తెలుసని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పుడు నీ ప్రాణం నా చేతుల్లో ఉంది. అదేంటంటే మురారి హారిక కడుపున పుట్టిన సొంత బిడ్డ అనే విషయం నీకు తెలిసి కూడా ఆ నిజాన్ని ఎంతకాలం నువ్వు ఎందుకు దాచావు? ఏంటుషా, నేనడిగింది విని నోట్లో నాలుక పడిపోయిందా, లేక భయంతో గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయా? నేను మరో అమ్మని కాదు మురారి, నేనే అసలు అమ్మని. నిన్ను నవమాసాలు మోసి జన్మనిచ్చింది నేనే. అసలు మీకు పుట్టిన 5వ బిడ్డ కూడా పోరేట్లోనే చనిపోయాడనే విషయం మీకు తెలుసా?